హాయ్ గైస్. హలో అండి, వెల్కమ్ టు కోనసీమ. ఉత్తరాంధ్ర ముచ్చట్లు. ఈరోజు మనం వెల్లుల్లిపాయ టమాటా రోటి పచ్చడి చాలా టేస్టీగా త్వరగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. అలానే ఇడ్లీ దోశలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ పచ్చడి త్వరగా ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని జీలకర్ర వేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తరువాత ఒక పెద్ద సైజ్ టొమాటోను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తరువాత చింతపండు వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్, కారం వేసుకోవాలి. అంతా కలిసేలా కలుపుకోవాలి. ఈ పచ్చడిలో కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయ, టొమాటో మగ్గేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చూసారు కదండి, టమాటో ఉల్లిపాయ మెత్తగా మగ్గిపోయింది. మనం ఉల్లిపాయ కాదండి, ఏ వెజిటబుల్స్తో అయినా చేసుకోవచ్చు. లైక్ దొండకాయతోని, లేదంటే బీరకాయతోని, పాలకూరతో కూడా ఈ మధ్యన వస్తుందండి. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా అయిన తర్వాత కొత్తిమీర అనేది కొంచెం తుంచుకొని వేసుకొని మళ్ళీ కొంచెం సేపు ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఇలా ఫ్రై చేసిన దాన్ని మనం గ్యాస్ స్టవ్ ఆపేసి కింద దించేద్దాం. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుందాం. ఇలా చల్లబడిన ఈ మిక్సర్ని మనం మిక్సీ జార్లో వేసుకుంటున్నాం. మీ దగ్గర కానీ రోట్ ఉంటే మీరు రోట్లోనే చేసుకోండి. రోట్లో చేసుకుంటే టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. మిక్సీలో ఏంటంటే స్మూత్గా వచ్చేస్తుంది. రోట్లోనే అది కొంచెం బరకగా ఉంటేనే మనం అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. మీరు గనక మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. పచ్చడిని బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని తాలింపు వేసుకోవాలి. తాలింపు దినుసులన్నీ వేసుకుని ఎండుమిర్చి వేసుకుని కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగాక పచ్చడిలో వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పచ్చడి ఒక 2 to 3 days స్టోరేజ్ చేసుకోవచ్చండి. మీకు కావాలి అంటే దాంట్లోని పచ్చి ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు. మాకైతే ఇష్టం కాబట్టి మేమైతే వేసుకున్నాము. మీకు నచ్చకపోతే అది స్కిప్ చేసేయచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.